హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను గోబీ 65 ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట. మన ఇంట్లోనే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా అయితే నేను మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ని తీసుకొని ఇలా పీసెస్ కింద కట్ చేసుకున్నాను. మరి పెద్దగా కట్ చేసుకోకూడదు, అలానే చిన్నగా కట్ చేసుకోకూడదండి. అలా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకున్నాక ఈ గిన్నెలో 2 గ్లాసుల వాటర్ పోసి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. వేసిన తర్వాత మనం ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో పురుగులు ఉంటాయి కదా, మనకి ఈ పురుగులు అనేవి దీనిలో పోతాయి అన్నమాట. అలాగే మనం 5 నిమిషాల పాటు ఉడికించుకోవడం వలన ముక్క అనేది కొద్దిగా సాఫ్ట్ అవుతుంది. మరి ఎక్కువగా ఉడికించుకోకూడదు. ఇలా సాఫ్ట్ అయిన తర్వాత మనం ఈ ముక్కల్ని స్ట్రైనర్తో తీసేయాలి. వాటర్ అనేది అస్సలు ఉంచకూడదు. ఇలా సపరేట్ చేసేయాలండి పూర్తిగా. ఇలా పూర్తిగా సపరేట్ చేసి వేరే బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు వేరే బౌల్లో మనం 1.5 వరకు మైదా పిండి వేసుకోవాలి. అలాగే 3 స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 2 స్పూన్ల కారం కూడా మీ ఆప్షనల్ అండి. మీరు ఎక్కువగా తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. ఇందులో చిటికెడు బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా ఎక్కువ వేసుకోకూడదండి, చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలి. వేసి దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. అన్నీ మన ఇంటి దగ్గర ఉండవేనండి, ఇందులో ప్రత్యేకంగా ఏమీ బయటిది కాదు. ఇప్పుడు దీనిలో ఒక చిన్న చిటికెడు అనమాట కలర్ వేసుకోవాలి. మీరు ఎల్లో ఫుడ్ కలర్ కానీ లేదా ఆరెంజ్ కలర్ కానీ వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత మనం కొద్దిగా వాటర్ పోసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ అనేది రావాలి. మరి పలుచగా ఉన్నా మరి లావుగా ఉన్నా కూడా బాగుండదు అన్నమాట. మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇది కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి. ఈ ముక్కలన్నీ వేసిన తర్వాత ఈ ప్రతి ముక్కకు కూడా మనం ఈ మసాలా అనేది పట్టించుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. చూసారా, మనకి ఈ కోటింగ్ అనేది ఇలా రావాలన్నమాట. కొద్దిగా మీకు పలచగా అయితే మైదాని కొద్దిగా యాడ్ చేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇలా వేసిన తర్వాత వెంటనే కలపకుండా ఒక 2-3 నిమిషాల పాటు అలాగే ఫ్రై అవనివ్వాలి. మీరు కానీ నా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ చేయండి. మరి మీరు కూడా నా రెసిపీని ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ అందరూ కూడా నాకు కొద్దిగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఈ ముక్కల్ని టర్న్ అవుట్ చేసుకుందాము. ఇలా టర్న్ చేసుకోవడం వలన రెండో వైపు కూడా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టారంటే ఇది పైన రెడ్గా అయిపోతుంది, కానీ లోపలైతే ఉడకదనమాట. అందుకోసమే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం వలన మనకి చాలా క్రిస్పీగా అలాగే లోపల సాఫ్ట్గా బాగా ఉడుకుతాయి అన్నమాట. ఈ విధంగానే మనం మిగతా ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలి. చూడండి, మనకి ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం వేరే బౌల్లో వేసుకుందాం.
అలాగే మిగతావి కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. మీరు దీనిలో కరివేపాకు కానీ లేదా పచ్చిమిరపకాయలు, జీడిపప్పు ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఓన్లీ పచ్చిమిరపకాయలు మాత్రమే వేసాను, ఇంకా కరివేపాకు కూడా వేయలేదు. సో మీరు కావాలనుకుంటే జీడిపప్పులు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉన్న గోబీ 65 రెసిపీ రెడీ అయిపోయింది. మరి మీకు కానీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.